సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 515వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా ఆర్థిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా ధార్మికము ఆధ్యాత్మికము ఈ విషయంపై మనం చర్చిస్తూ ఉన్నాము. సుమారు 300 ఎపిసోడ్స్ పైనుండే చర్చిస్తూ ఉన్నామండి. మరొక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. మనం మామూలుగా భగవంతుణ్ణి అనేక మహిమలతో కొలుస్తూ ఏమంటామంటే పతిత పావన అంటాం. పతిత పావన అంటే ఏమిటండి? నేను పతితంగా మారాను, నువ్వు నన్ను పావనంగా తయారు చేయి. ఇదే మనం మామూలుగా మనం చెంపదెబ్బలు వేసుకోవడం, గుడి చుట్టూ తిరగటం, తల వంచి శిరస్సు వంచి నమస్కరించడం, సాష్టాంగ నమస్కారం చేయటం, ఇవన్నీ చేస్తుంటాం. యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహీమాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. ఇది మామూలుగా ఏ భగవంతుడా నీవే నాకు దిక్కు, ఇప్పటి వరకు నేను ఒక పుణ్యాత్మల ఈ విధంగా పుణ్యాత్మగా మారడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఈ విధంగా ఎవరూ చేయలేకపోయారు, నా ప్రయత్నం సఫలం కాలేదు, నీవే నాకు దిక్కు అంటారు చూసారా. దిక్కు లేని వాడికి దేవుడి దిక్కు అంటారు చూసారా. కానీ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలండి. ధార్మికంలో కేవలం పతిత పావన అంటాం, ఈ శ్లోకాలు చదువుతాం, 3 సార్లు తిరుగుతాం, ఇవన్నీ చేస్తున్నాం. కానీ ఒక్క విషయం మనకు అర్థం కాలేదు, అసలు పతితము ఎలాగయ్యాము, ఎవరు మనల్ని పతితంగా తయారు చేశారు, పతితం అంటే ఏమిటి, పావనం అంటే ఏమిటి, ఇది చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఈ విషయం తెలిస్తే కానీ మనం పావనంగా అవ్వడం కోసం ఎటువంటి ప్రయత్నము చెయ్యమండి. ఇక పతితంగానే ఉంటాము. పతితంగానే ఉంటూనే శరీరాన్ని విడిచిపెడితే మన గతి ఏమిటి ఆలోచించండి ఒకసారి. మనకి దుర్గతి ఉంటుందా, సద్గతి ఉంటుందా, పురోగతి ఉంటుందా? అర్థం చేసుకోండి. ధార్మికంలో కేవలం మనము విషయాన్ని ఊహించుకుంటాం, ఊహించుకున్న విషయాన్ని మంత్రం రూపంలో, ఒక శ్లోకం రూపంలో చెప్పుకుంటాం భగవంతుని ముందు. మళ్ళీ భగవంతుడి సమాధానం ఉన్నది కదా, కానీ భగవంతుడి సమాధానాన్ని మనం అర్థం చేసుకునే స్థితిలో ఉన్నామా? సో భౌతికంలో లేదు. ధార్మికం అంటే భౌతికం కదా, అర్థమైందండి. డివోషనల్ పాత్ అంటే కేవలము ఒక వన్ వే ట్రాఫిక్ లాగే ఉంటుందన్నమాట. మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం, మిగతానన్నీ భగవంతుడి నుంచి మనకు పొందుతున్నాం అనేటువంటి ఒక భావనతో మనం ఆ విధంగా ఉంటాం. కానీ ఆధ్యాత్మిక జగత్తులో పతితం అంటే ఏమిటి? పతితం ఏమైంది? శరీరం పతితమైందా, ఆత్మ పతితమైందా? అసలు శరీరము ఆత్మ రెండు ఉన్నాయన్న సంగతి కూడా మనకు తెలియదే. నా ఒంట్లో బాగోలేదు అంటే ఒళ్ళు నాది అన్నప్పుడు నేనెవరిని? శరీరం కుళ్ళిపోతే, మురికి పడితే మనం ఏం చేస్తున్నాము? శరీరానికి మనం స్నానం చేస్తున్నాము, షాంపూ పెడుతున్నాము, సబ్బు పెట్టి స్నానం చేస్తున్నాము. మన ఆత్మని మనం శుద్ధి చేసుకోవడం లేదు. భలే అంటున్నాం ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా? ఆలోచించండి, కొద్దిగా బుద్ధి నేత్రాన్ని తెరుచుకుని ఆలోచించండి. సో పతితం అవ్వడం అంటే ఆత్మ తమో ప్రధాన స్థితికి రావటం. తామసిక ప్రధానం అంటే హై లోయెస్ట్ లెవెల్కి వచ్చేసింది అనమాట. అర్థమైందండి. దేనికి కారణంగా వచ్చింది? దేహాభిమానము, దైహిక భ్రాంతి. నేను దేహము అన్నటువంటి భ్రాంతిలో పడిపోయి జీవితాన్ని ఇప్పటి వరకు గడిపేస్తూ వస్తున్నాం. ఇప్పుడు చర్మదశకు వచ్చిన తర్వాత మనకు తెలిసింది, నువ్వు శరీరం కాదు నా నాయనా. నువ్వు శరీరం అయినట్టయితే శరీరాన్ని విడిచిపెట్టి ఎందుకు పోతున్నావు? శరీరంతో పాటుగా వెళ్ళాలి కదా. అర్థం చేసుకోండి. అర్థమైందండి. అందుకని ఇక్కడ ఏం చెప్తుంది? కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు, పంచవికారాలు, పచ్చి వికారాలు, 5 వైసెస్, ఇది మనని ఆత్మని పాడు చేసింది. అర్థమైందండి. దేహాభిమానం దీనికి మూల కారణము. అర్థమైంది. ఇంద్రియ సుఖాల కోసం ప్రాకులాడటము, దీనివల్ల ఆత్మ కుళ్ళిపోయింది. ఆత్మ కుళ్ళింది అని తెలిస్తే దాన్ని బాగు చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం. అందుకని ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు? నాయనా, నువ్వు నీ గురించే నువ్వు చేసుకుంటున్నావు,
నా గురించి కాదు, ఆత్మ కుళ్ళిపోయింది, ఆత్మ బొగ్గులాగా అయిపోయింది, బంకలాగా అయిపోయింది, మలినంగా తయారైంది, ఆత్మశుద్ధి చేసుకోవాలనే సంకల్పం నీకు ఉంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి రాజయోగ ప్రక్రియని నువ్వు జీవితంలో తీసుకుని రా. రాజయోగం అంటే ఈయన స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మని, విశ్వాత్మల తండ్రి అయినటువంటి పరమాత్మ, ఆయనే పతిత పావనుడు, ఆయన్ని నువ్వు స్మృతి చేసినట్లయితే ఆ యొక్క ప్రక్రియ ద్వారా పరమాత్మ పతితుడు కాదు కదా, పరమాత్మ సదా పావనుడు. ఎందుకంటే ఆయన కాలచక్రం బయట ఉంటాడు, వారికంటూ దేహము లేదు, గుర్తుపెట్టుకోండి. దేహము లేని కారణంగా ఎప్పుడు పావనంగానే ఉంటాడు. ఎప్పుడు పావనంగా ఉన్నటువంటి శక్తి మనని పతితులైనటువంటి మనని పావనంగా చేయగలుగుతుంది. కానీ ఒక పతితుడు, ఒక దేహాభిమానంలో ఉన్నవారు ఇంకొక దేహాభిమానంలో ఉన్నవారిని లేక పతితులైన వారిని పావనంగా చేయగలుగుతారా? ఇది $multi-million ప్రశ్న. దీన్ని అర్థం చేసుకోవాలి. 7వ అధ్యాయం 3వ శ్లోకం ఎందుకు చెప్పాడు? కొద్దిమంది మాత్రమే నన్ను పట్టుకుంటారని, కొద్దిమంది మాత్రమే పావనంగా అవుతారు. ఆలోచించండి. అయితే అర్థమైంది కదండి భేదము. ధార్మికంలో కేవలము పతిత పావన అంటాము. పతితులు ఎందుకయ్యాము? అసలు శరీరం పతితమవుతుందా, ఆత్మ పతితమవుతుందా, దేని కారణంగా పతితమవుతుంది, ఇవేవి మనకు తెలియదు. కాబట్టి ఎటువంటి ప్రయత్నము చేయము. ఇప్పుడన్న పుష్కరాల సమయంలో పలానా గోదావరి పుష్కరాల్లో, గోదావరి నదిలో పలానా టైంలో, పలానా సమయంలో, పలానా స్థలంలో మనం అక్కడ 3 మునకలు తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు చేసినటువంటి పాపాలు పోతాయి అనుకుంటున్నాం. కానీ ఇది తర్కరహితము. శరీరాన్ని ముంచితే ఆత్మలో ఉన్న కుళ్ళు ఎలా పోతుందండి? సింపుల్ లాజిక్ కదా. అందువలన ఆత్మ పతితంగానే ఉంది. పతితంగానే శరీరం విడిచిపెట్టినట్లయితే మనం పావన ప్రపంచం అతి త్వరలోనే రాబోతున్నది. సత్య త్రేతాయుగాలనే పావన ప్రపంచం భగవంతుడే త్వరలోని స్థాపన చేయబోతున్నాడు. ఈ కాలచక్రము ఎండ్ అవుతుంది, క్రొత్త కాలచక్రం బిగిన్ అవుతుంది, నూతన కల్పం ప్రారంభమవుతుంది. అక్కడ కేవలం పావనాత్మలు మాత్రమే వస్తారు. వాళ్ళని దేవీ దేవతలుగా వాళ్ళు కొనియాడబడతారు. అర్థమైంది కదండి. ఇది భేదము ఆధ్యాత్మిక దృష్టికోణంలోనే అర్థమవుతుంది, కానీ ధార్మికంలో అర్థం కాదు. ఇప్పుడు అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టేద్దామండి. ఇప్పుడు మరొక భగవద్గీత శ్లోకం, అద్భుతమైన శ్లోకం అండి, చాలా ముఖ్యమైన శ్లోకము. అర్థమైందండి. భగవంతుడికి శరీరము లేదు, భగవంతుడు పరమాత్మ. శరీరము లేనటువంటి భగవంతుడు మనకి శరీరధారులకి ఏ విధముగా జ్ఞానాన్ని అందిస్తాడు? భగవంతుడు ఒక సందేశం ఇవ్వడానికే కదా ఈ సృష్టి మీద అవతరిస్తానని వాగ్దానం చేశాడు. 4వ అధ్యాయం 7-8లో ఏమన్నాడు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇప్పుడు ఈ విధంగా కలియుగం యొక్క అంతిమ సమయంలో, సృష్టి యొక్క ఆది సమయంలో, సంగమ సమయంలో పరమాత్మ ఈ సృష్టి మీద అవతరిస్తారు. ఎలాగ అవతరిస్తారు? వారికి ఏమో సొంత దేహం లేదు. దేహం లేకుండా ఎక్కడైనా ప్రేరణ ద్వారా వస్తారా? ఆకాశవాణి ద్వారా పైనుండి ఆయన ఏదో ఒక మాటలు పలికిస్తారా? నేను వచ్చాను, మీరు మారండి అని. ఆ విధంగా మనం మారతామా? ఆ మాటలు మనం నమ్ముతామా? అర్థమైందండి. మన పతితుల నుండి పావనంగా ఎప్పుడవుతాము? ఎవరు చేస్తారు? ఇప్పటి వరకు మనం అవ్వలేదు కదా. అందుకనే భగవంతుడే ఏం చెప్పాడు? నేను శరీరధారిని కాదు, నేను శరీరధారిని కాదు. ఏమన్నాడండి? నేను శరీరధారిని కాదు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయ పరం భావమజానంతో మమ అవ్యయం మమ ఉత్తమం అన్నాడు. అర్థమైందండి. ఈ అవ్యక్తం వ్యక్తిమాపన్నం, ఇది ఏ శ్లోకం? అది 7వ అధ్యాయంలో వస్తోంది. అవ్యక్తం వ్యక్తిమాపన్నం 7:24 అండి. అర్థమైందండి. నేను అవ్యక్తుణ్ణి. బుద్ధి నేత్రము తెరుచుకోని వాళ్ళు, అంధవిశ్వాసములో కూరుకుపోయిన వాళ్ళు ఆ విధంగా నన్ను వ్యక్తుడిగా భావిస్తారు. అంతకంటే ఏం చెప్పాలి? నా పరమభావము సత్యయుగ స్థాపన, నాకంటే ఉత్తమమైనటువంటి పురుషోత్తముడు అంటాను చూసారా, పురుష అంటే ఆత్మ. నేను అవ్యయుడిని. అవ్యయము అంటే అవినాశి. నాకు వినాశనము లేదు, నేను ఎప్పటికీ ఉంటాను, కాలచక్రం బయట ఉంటాను. కాబట్టి సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానం మొత్తం నాకు ఒక్కడికే తెలుసును. సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహం అర్జున, వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున, భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. నా గురించి ఎవరికి తెలియదు.
నేను బయట ఉన్నాను కాబట్టి సత్య త్రేత ద్వాపర కలి తెలుసు. ఎవరెవరు ఏ ఏ ఆత్మలు భూత భవిష్యత్ వర్తమాన కాలం 850 కోట్ల మనుషులు మనుష్యాత్మలు ఎవరెవరు ఏ ఏ యుగాల్లో వస్తారో అది కూడా నాకు తెలుసును. కానీ నా గురించి ఎవరికి తెలియదు. ఎందుకు అనాలి ఇవన్నీ మాటలు? అందుకనే భగవంతుడు అంటున్నాడు, మీరు ప్రేరణ ద్వారా మారరు నాయనా, నేనే ప్రత్యక్షంగా మీలాగా 850 కోట్లలో ఒక మనిషి శరీరాన్ని అధిరోహిస్తాను. అధిరోహించి నేను చెప్పదలుచుకున్న సందేశం ఇచ్చేసేసి వెళ్ళిపోతాను. అప్పుడు మీరు ఆ యొక్క సందేశాన్ని ఆధారంగా మీ జీవితాన్ని మార్చుకొని శ్రేష్టమైనటువంటి జన్మలు పొందండి. ఈ జన్మలో కూడా ఆరోగ్యంగా ఆనందంగా బ్రహ్మాండంగా ఉండండి అంటున్నాడు. 9వ అధ్యాయం 11వ శ్లోకం అండి. దీనికి ఇంత ఉపోద్ఘాతం మీకు చెప్పాను. అర్థమైందండి. ఎందుకంటే ఈ రోజున భగవంతుడు వస్తున్నాడు, భగవంతుడు వచ్చాడు అంటే నమ్మడం లేదు. భగవంతుడు ఏంటి, రావడం ఏమిటి, ఇది ఎక్కడండి, ఎవరు చెప్పలేదు, ఎవరు చెప్పరు. ఎందుకు చెప్తారు? అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు భగవంతుడి ఉనికిని తెలుసుకోలేరు. 7వ అధ్యాయం 3వ శ్లోకం, పెద్ద సర్కుల్ 850 కోట్లు, కొద్ది చిన్న సర్కుల్ ప్రయత్నం చేసేవాళ్ళు, అందులో తెలుసుకున్న వాళ్ళు ఒక చుక్క. ఆ చుక్క ఇవాళ్ళు ఆ చుక్కలో ఉన్నటువంటి ఆ 33 కోట్ల మంది, ఎక్కడ 850 కోట్లు, ఎక్కడ 33 కోట్లు, వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. భగవంతుడు వచ్చాడు, ఖచ్చితంగా వచ్చాడు, అనుభూతి చేయొచ్చు, అనుభవం చేయొచ్చు. ఏ విధంగా వచ్చాడు, ఆయన ఏం చెప్తున్నాడు, మనం ఏ విధంగా పరివర్తన చెందాలి, సంస్కార పరివర్తన ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా జీవితాన్ని శ్రేష్టంగా చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మనుషులు చెప్పినటువంటి జ్ఞానము ద్వారా అటువంటి పరివర్తన జరగలేదు. ఇప్పుడు ఒక్కసారి వినండి 9వ అధ్యాయం 11వ శ్లోకం. ఏమండి ఆ శ్లోకం ఏంటి? అవజానంతి మామూఢా మానుషిం తనుమాశ్రితం పరం భావమజానంతః మమ భూతమహేశ్వరం. ఇది శ్లోకం అండి. అవజానంతి మాం అన్నాడు. మాం అంటే నన్ను అన్నాడు. నేనొక్కడినే భగవంతుణ్ణి. నన్ను చాలా తేలికగా తీసుకుంటారంట, తక్కువగా అంచనా చేస్తారంట, అవమానంతో మాట్లాడతారంట, చాలా లైట్గా తీసుకుంటారు. భగవంతుడు ఏంటి, రావడం ఏంటి, ఇదంతా ఇట్లాంటి మాటలు. అందుకని భగవంతుడే చెప్పేశాడు, అవజానంతి మాం మూఢ అన్నాడు. మూఢ అంటే మూఢులెవరు? మూఢ అంటే దేహాభిమానంలో కూరుకుపోయి ఉన్నవాళ్ళు. 100% నేను దేహము అనుకుని కేవలము దైహిక సుఖాలకు, ఇంద్రియ సుఖాలకి బానిస అయిపోయి దానికే జీవితాన్ని పణంగా పెట్టేటువంటి వాళ్ళు ఇక్కడ మూఢ అన్న పదం వస్తోంది. ఆత్మజ్ఞానం లేదు మూఢులకి. అటువంటి ఆత్మజ్ఞానం లేనటువంటి వాళ్ళకి పరమాత్మ పరిచయం ఎలా ఉంటుందండి? వాళ్ళకి అర్థమవుతుందా? వాళ్ళు అంగీకరించరు. సహజమే, అంగీకరించకపోవడమే వాళ్ళ లక్షణము. ఎందుకంటే ఆత్మచింతన ద్వారా పరమాత్మ చింతన అని చెప్తున్నాడు కదా. అవజానంతి మా మూఢ, ఏం ఒప్పుకోరంట? మానుషిం తనుమాశ్రితం, నేను ఒక మనిషి శరీరం ఆధారంగా ఈ సృష్టి మీద అవతరిస్తాను. అర్థమైందండి? మనిషి శరీరం ఆధారంగా అన్నాడు కదా. మానుషిం అంటే దేవతనా? మానుషిం అంటే రాక్షసుడా? మానుషి అంటే ఏమిటి? మానుషి అంటే మనిషి. మీకు మీ దగ్గర ఉన్న గీతా పుస్తకాల్లో చదువుకోండి. 9వ అధ్యాయం 11వ శ్లోకంలో మానుష్యం అంటే ఏమిచ్చాడు నేను కూడా రాసుకున్నాను. మానుష్యం అంటే ఇక్కడ ఏమి రాశాను? మానవ దేహము అని రాసుకున్నాను. మానవులు అంటే మనమే కదా. మానవులు, మనుషులు, ప్రజలు, నరులు, జనులు, ఇవన్నీ వీటి గురించే 26 శ్లోకాల్లో ఉంది కదా. ఒక్కసారి గ్రహించండి, బుద్ధినేతనం తెలుసుకోండి. కొద్దిమంది పరమాత్మని పసిగడుతున్నారు, నేనెందుకు పసిగట్టకూడదు? టెస్ట్ చేద్దాము. ఇప్పటికే ఒక 30 లక్షల మంది పసిగట్టారు, నేనెందుకు ఆ 30 లక్షల్లో ఉండకూడదు అనే ఆలోచన ఉండకూడదా? తప్పది. అందుకనే మూఢ అంటే అజ్ఞానములో ఉన్నవాడు. అజ్ఞానము జ్ఞానము అంటే ఏమిటి? అజ్ఞానం అంటే దేహభ్రాంతి, దేహాభిమానంలో 100% కూరుకుపోయిన వాళ్ళు. జ్ఞానులు అంటే నేను ఆత్మ, ఇది నా దేహము అనేటువంటి సత్యత ఆధారంగా జీవితాన్ని కొనసాగించి ఆత్మని పరమాత్మతో లగ్నము చేసి ఆ విధంగా తమ యొక్క జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేసుకునేవాళ్ళు. అవజానంతి మా మూఢ మానుషిం తనుమాశ్రితం. తర్వాత 3వ పంక్తి ఏంటండి? పరంభావజానంత, పరమభావము, నా యొక్క ఉత్కృష్టమైనటువంటి స్థానము, నేనొక్కడినే భగవంతుణ్ణి. పరం అంటే పరమాత్మని, పరం అంటే పరమేశ్వరుణ్ణి, నేనొక్కడినే తండ్రిని, విశ్వాత్మలందరికీ తండ్రిని, పతిత పావనుడిని, దివ్య గుణాల సాగరుడిని, విశ్వాత్మలందరికీ తండ్రిని, సర్వశక్తివంతుడిని,
భగవంతుడు, నేను ఒక్కడిని సత్యాన్ని, నేను ఒక్కడిని భగవంతుడిని అని అనేక శ్లోకాలు ఇప్పటికే మనం చర్చించుకున్నామండి. భగవంతుడి గురించి సుమారు 250 శ్లోకాలు చర్చించుకున్నాం మనం. గత ఒక 250 ఎపిసోడ్స్ తీసుకుంటే 300 ఎపిసోడ్ తీసుకోండి, మన పరమాత్మ పరిచయమే చర్చించుకుంటూ వస్తున్నాం. పరంభావము నా గొప్పతనం తెలియదు మీకు. ఈ రోజున గొప్పతనం తెలియదు కాబట్టే మనుషులకి గొప్పతనం ఇస్తున్నాం. మనుషులు పరమాత్మ కంటే మనుషులు గొప్పవాళ్ళు, విశిష్టమైనటువంటి వ్యక్తులు గొప్పవాళ్ళు అని వాళ్ళ మాటలు మనం వింటున్నాం. ఎందుకంటే వాళ్ళు మీకు షార్ట్ కట్స్ ఇస్తారు కదా. కేవలం ఒక తాయెత్తు కట్టుకొని పడుకోండి సరిపోతుంది, మీ పాపాలన్నీ కరిగిపోతాయి. లేకపోతే ఒక తాడు చేతికి బిగించుకోండి, మీ పాపాలన్నీ పోతాయి. లేకపోతే ఈ గురు మంత్రం ఇస్తున్నాను, ఈ మంత్రాన్ని పెట్టుకొని శరీరం త్యాగం చేయండి, మీరు స్వర్గానికి వెళతారు. ఇవన్నీ ఈజీ కదండి, ఏం చేయక్కర్లే కదా. అందుకని ఏమన్నాడు ఇక్కడ, మూఢ అన్నాడు. అవజానంతి మా మూఢ మానుషిం తనుమాశ్రితం పరంభావం అజానంత అంటే ఎరుగని వారై. పరమేశ్వరుడు యొక్క తత్వం, పరమేశ్వరుడు యొక్క విభూతులు, పరమేశ్వరుడు యొక్క గొప్పతనము ఎరుగని వారై. నేను ఎవరిని అనుకుంటున్నారు? మమ భూత మహేశ్వరం అన్నాడు. నేను విశ్వాత్మలందరినీ శాసించేవాడిని, సర్వాధిపతిని, సర్వాధికారిని, ఈ సృష్టి స్థితి లయకారకుడిని. నా మాట కానీ మీరు నిర్లక్ష్య పెట్టినట్లయితే నష్టపోయేది నేను కాదు, తెలుసుకున్న వాళ్ళు కాదు, అజ్ఞానంలో ఉండి విస్మరించినటువంటి వాళ్ళు, తేలికగా తీసుకున్నటువంటి వాళ్ళు, నా మాటని నిర్లక్ష్య పెట్టినటువంటి వాళ్ళు మీరే నష్టపోతారు అంటున్నాడు. అర్థమైంది కదండి ఈ శ్లోకంలో తత్వము. కొన్ని ముఖ్యమైన విషయాల్ని రాసుకున్న విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. పరమాత్మకు మానవ దేహాన్ని ఆధారంగా సృష్టిపై అవతరించినప్పుడు ఆయన పరమోత్కృష్టమైన నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని గ్రహించని మూఢులు అంటే బ్రాకెట్లు ఏమి ఇచ్చాడు? అజ్ఞానులు అని ఇచ్చాడు. ఆయనను సాధారణ మనిషిగా భావించి అవహేళన చేస్తారు. అవహేళన జరుగుతోందండి, అది జరుగుతోంది, ఇది తప్పదు. ఎందుకంటే అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు మూఢత్వంలో ఉన్నప్పుడు ఏమవుతుందండి అవహేళన చేయకపోతే? కానీ ప్రతి ఒక్కరూ గుర్తించవలసిన సత్యం ఏమిటంటే ఆయనే సమస్త మానవాళికి మహేశ్వరుడు, శాసించేవాడు, శాసకుడు, సర్వాధిపతి. ఇప్పుడు ఇదే ఏ నేపథ్యంలో వచ్చిందండి ఇక్కడ? ఈ అధ్యాయంలో భగవంతుడు ఒక గొప్ప సత్యాన్ని చెబుతున్నాడు. పరమాత్మ సృష్టికి మూలము. 9వ అధ్యాయం 4 ఇప్పటికే చెప్పుకున్నామండి. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా అన్నాడు. అంటే ఏమన్నాడు ఇక్కడ? అన్నిటికీ ఏమన్నాడు ఇక్కడ? అన్నిటికీ నేనే మూలం అన్నాడు. సృష్టికి మూలం అంటున్నాడు. అవ్యక్తమూర్తి అన్నాడు, చూసారా? తర్వాత 9:5లో నచమత్స్థాని భూతాని పశ్చమే యోగమైశ్వరం మనం 2-3 ఎపిసోడ్స్ కింద చర్చించుకున్నాం. పరమాత్మ అన్నిటికీ అతీతుడు. పరమాత్మ నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు కాదు. నేను మీలో లేను, మీరు నాలో లేరు, కానీ మొత్తం కంట్రోల్ చేస్తాను నేను. సృష్టి స్థితి లయకారకుడిని నేను. పరమాత్మ ఒక మానవ దేహాన్ని అధిరోహించి ఈ సృష్టిపై ప్రత్యక్షమైనప్పటికీ ఆయనను అర్థము చేసుకోని వారు ఆయనను సాధారణ మనిషిగా భావిస్తారు. ఇదే విషయాన్ని ఈ శ్లోకము కుండబద్దలు కొట్టినట్లు స్పష్టము చేస్తుంది. ఈ శ్లోకములోని ప్రధాన విషయం అండి, ఈ శ్లోకం 3 ముఖ్యమైన భావాలను వెల్లడిస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మొదటిది మానుషిం తనుమాశ్రితం అన్నాడు. మానుషిం తనుమాశ్రితం అంటే 4, 7, 8లో యథాయథాయిలో వాగ్దానం చేసినట్లు పరమాత్మ తన ధర్మ సంస్థాపనా కర్తవ్యాన్ని నిర్వహించడం కొరకు ఒక మనిషి శరీరం అధిరోహించి వర్తమాన మనుష్య సృష్టిలో ప్రత్యక్షమవుతారు. ఎందువలన వస్తున్నారు ఆయన? ఎందుకంటే అతి త్వరలో సత్యయుగ ప్రారంభం కాబోతున్నది, నూతన కల్పం ప్రారంభమవుతుంది, యుగ మార్పిడి జరగబోతున్నది. ఇది భగవంతుడు చెప్తున్నాడు. ఇప్పటికే కొన్ని లక్షల మంది ఈ విషయాన్ని తెలుసుకున్నారు, కొద్దిమంది మాత్రమే ఈ విషయాన్ని పసిగడతారు 7వ అధ్యాయం 3వ శ్లోకంలో. ఎందుకంటే నూతన యుగములో అక్కడ ఆ విధంగా దైవీ సంస్కారాలతో యోగ్యులన్నమాట. అక్కడ దైవీ సంస్కారాలు ఉన్నవాళ్ళు అక్కడికి రావాలి కదా. ఇక్కడ కలియుగ సంస్కారాలతో ఉన్నవాళ్ళు సత్యుగంలో వచ్చారంటే ఆ సత్యుగం అనేది బోర్డు మార్చేసి మళ్ళీ కలియుగం బోర్డు తీసి సత్యుగం పెడితే అయిపోతుందా? దైవీ సంస్కారాలు ఉన్నటువంటి ఆ విధంగా ట్రైనింగ్ ఎవరిస్తున్నారు? ఇప్పుడు ఇస్తున్నాడు ఆయన. అందుకనే 3వ అధ్యాయం 10వ శ్లోకం చూడండి. సహయజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిత్యద్వవేష అస్తిష్టకామదుకటాడు. నేను ప్రజలను సృష్టించడానికి, ప్రజలంటే దైవీ సంస్కారాలతో
కూడుకున్నటువంటి ప్రజలని సృష్టించడానికి నేను ఒక యజ్ఞాన్ని రచించాను, జ్ఞానయజ్ఞాన్ని రచించాను. ఆ యజ్ఞంలో ఎవరైతే పాలు పంచుకుంటారో వాళ్ళు తమ దేహాభిమానాన్ని అక్కడ స్వహా చేస్తారు, విషయ వికారాలని స్వహా చేస్తారు, పరమాత్మ నుండి శక్తులు గుణాలు రాజయోగ ప్రక్రియ ద్వారా గ్రహిస్తారు. ఇది 3వ అధ్యాయం 10వ శ్లోకం. 13:31లో నేను శరీరం తీసుకుంటున్నాను అని మీకులాగా నేను శరీరంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ నేను దేహాభిమానంలోకి వస్తానా, నేను ఇంద్రియ సుఖాల వైపు వెళ్తానా, లేకపోతే నా దివ్య కర్తవ్యాన్ని మాత్రమే చేయడానికి వచ్చి ఆ కర్తవ్యాన్ని చేసుకుని వెళ్ళిపోతానా? ఆలోచించండి. 13:31లో ఇంట్రెస్టింగ్గా ఒక రెవల్యూషన్. అనాదిత్వా నిర్గుణత్వా పరమాత్మాయం అవ్యయ శరీరస్థోపి కౌంతేయ నా కరోతి నా లిప్యతే అంటాడు. నేను శరీరం తీసుకున్నా మీలాంటి కర్మలు చెయ్యను, నేను దేహాభిమానంలోకి రాను, నా కర్తవ్యాన్ని నిర్వహించడం కోసం నా యొక్క బిడ్డలందరికీ కూడా పితాహమస్య జగత అన్నాను చూసారా. విశ్వాత్మలందరూ నా బిడ్డలు అనుకున్న బిడ్డలకి నా సందేశం అందాలి కదా. ఆ సందేశాన్ని ఇచ్చి నేను వెళ్ళిపోతాను, నేను ఎక్కడా కూడా ఇందులోకి రాను. అర్థమైందండి. ఆయన నిర్గుణుడు అన్నాడు, అంటే త్రిగుణాతీతుడు. శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఏ కర్మను కూడా చెయ్యడు, ఏ కర్మ ఫలితమునకు కూడా అతను ఎక్కడ దానికి కారణం కాడు. గుర్తుపెట్టుకోండి, ఆ కర్మ ఫలితం సంబంధం లేదు. ఆయన చెప్పవలసిన విషయం చెప్పేసి వెళ్ళిపోతాడు. అంటే లిప్తుడు కాడు. ఈ విధముగా వర్తమాన సృష్టిలో సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము, విజ్ఞానము మరియు రాజయోగము అన్న ప్రక్రియల ద్వారా ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మిక దృష్టికోణంలో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. పరమాత్ముడు అజన్మ, ఆయనకు స్వంత దేహము లేదు. ఇది తిరుగులేని తిరస్కరించలేని సత్యము. దీనికి ఎవరు కూడా దీన్ని ఛాలెంజ్ చేయలేరండి. ఎందుకంటే భగవాను వాచ ఎవరు ఛాలెంజ్ చేస్తారు? కానీ జ్ఞానం ఇవ్వడానికి ఒక మానవ దేహం అవసరము కాబట్టి ఆయన మానవ దేహాన్ని ఆధారంగా చేసుకుంటారు. ఇది మొదటి పాయింట్. రెండవది, అవజానంతి మాం మూఢ అన్నాడు. కానీ మూఢులు అంటే ఎవరు? 100% దేహాభిమానములో కూరుకుపోయిన వారు, ఆత్మ పరమాత్మ తత్వాన్ని అర్థము చేసుకోలేని అజ్ఞానులు ఆయనను గుర్తించలేరు. జరుగుతున్నది ఇదేనండి. అంత నిజంగా గుర్తించుంటే ఈ పాటికి సత్యయుగం వచ్చేసేది. అర్థమైందండి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన్ని గుర్తించలేరు. వారికి కనిపించేది కేవలం ఒక మానవ దేహము, ఒక సాధారణ వ్యక్తి. అందువలన వారు అనుకుంటారు ఇతను కూడా మనలాగే ఒక మనిషి. అది వారి అవిద్య అన్నాడు. అవిద్య అంటే అజ్ఞానం, జ్ఞానం లేనటువంటి పరిస్థితి. మూడవది, పరంభావజానంత అన్నాడు. పరమభావం అంటే వారు సృష్టి స్థితి లయకారకుడు. వారు భగవంతుడి ధర్మ సంస్థాపన దివ్య కర్తవ్యాన్ని ఎరుగరు. ఎవరైతే ఈ విధంగా అనుకుంటున్నారో పరమాత్మ వచ్చి ఇప్పుడు ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని నిర్వహిస్తారు అన్న సంగతి తెలియని వాళ్ళు అనుకుంటున్నారు. అజానంత అంటే ఎరుగని వారే. అర్థమైందండి. ఆ విధంగా ఏమంటున్నారు? పరమాత్మ శాశ్వత స్వరూపం, నిరాకార బిందు స్వరూపము. వారు అజన్మ, సర్వజ్ఞుడు, దివ్యగుణాల సాగరుడు, సర్వశక్తివంతుడు, పతిత పావనుడు. ఈ రహస్యాలను తెలియని అజ్ఞానులు వారిని ఒక సాధారణ మానవుడిగా భావిస్తారు. ఒకసారి ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకుందామండి. పరమాత్మనే శివ పరమాత్మ అంటున్నాడు. శివ పరమాత్మ జ్యోతిర్లింగ స్వరూపుడు, నిరాకారుడు, జనన మరణ రహితుడు. వర్తమానములోని అజ్ఞానములో మునిగిపోయిన సమస్త మానవాళికి జ్ఞానాన్ని ఇవ్వడానికి ఒక మానవ శరీరాన్ని ఉపయోగిస్తారు. అప్పుడు అజ్ఞానులు ఇతను కూడా ఒక మనిషే అని భావిస్తారు. కానీ జ్ఞానులు మాత్రము ఈ శరీరములో పనిచేస్తున్నది పరమాత్ముడే అన్న సత్యాన్ని గ్రహిస్తారు. అదే ఈ శ్లోకం యొక్క అంతరార్థము. ఇప్పుడు దీన్ని బలపరిచే కొన్ని శ్లోకాలు మీ ముందు ఉంచుతున్నాను. ఇప్పటికే చెప్పాను కదా, 7వ అధ్యాయం 24 అవ్యక్తం వ్యక్తిమాపనం చెప్పాను మీకు. ఇప్పుడు 7:25లో నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకో మామజం అవ్యయం. ఇక్కడ ఏమంటాడు? మూఢులు తెలుసుకోలేరు, నేను యోగమాయ వల్ల నేను మామూలుగా ఒక శరీరంలో వస్తాను, అయినా ఈ దేహాభిమానం కారణంగా నన్ను గుర్తించలేరు. 10వ అధ్యాయం 3వ శ్లోకం, యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం. చూసారా, వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. నన్ను అజన్ముడిగా మరియు లోకాల మహేశ్వరుడుగా తెలుసుకునేవాడు నిజమైన జ్ఞాని. చూసారా, నిజమైన జ్ఞాని అంటే ఏంటి? భగవంతుడు ఒక్కడే లోకానికి ఈశ్వరుడు. సర్వలోక మహేశ్వరం అన్నాడు, అజం అన్నాడు, అనాదించ అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? అసమ్మూఢ సమర్థ్యేషు. సర్వమానవులలో ఎవరైతే మూఢత్వాన్ని విడిచిపెడతారో
వాళ్ళు మాత్రమే నన్ను తెలుసుకుంటారు. నేను ఒక మానవ దేహంలో వస్తే ఆ మానవుడు ఏ దేహంలో అయితే వస్తానో అతను భగవంతుడు కాదండి, అతను మనలాంటి మనిషే పురుషార్థం చేసుకుంటున్నాడు అంతే. కానీ మా మానవ దేహాన్ని ఆ రథాన్ని వాడుకొని పరమాత్మ ఈ సృష్టి మీద అవతరించినప్పుడు ఆ రథములో ఉన్న పరమాత్మని గుర్తించాలి. మనిషి దేవుడు కాదు ఇక్కడ. భగవంతుడు నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు. అది కన్సిస్టెంట్గా 574 శ్లోకాల్లోనూ మీకు ఉందండి. ఎక్కడా కూడా భగవంతుడు దేహధారి అని ఎక్కడా కూడా చెప్పబడలేదు. 9వ అధ్యాయం 10వ శ్లోకం, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతు నానేన కౌంతేయ జగద్విపైవర్తతే. నా యొక్క అధ్యక్షతన ఈ సృష్టి మొత్తం రచింపబడింది, నా యొక్క అధ్యక్షతన ఇది ఈ విధంగా పరిభ్రమిస్తోంది, భ్రమణం చేస్తోంది అంటున్నాడు. ప్రకృతి భగవంతుడి అధీనములో పనిచేస్తుంది అంటున్నాడు. ఇదే సత్యాన్ని మనం ఉపనిషత్తుల్లో కొన్ని ఉపనిషత్తు మంత్రాలు తీసుకొస్తాను మీ దృష్టికి. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6.11 అండి, 6.11 6:11. ఏకో దేవ సర్వభూతేషు గూఢ ఒకే భగవంతుడు సమస్త భూతాలలో గూఢంగా ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆత్మ ప్రతి ఒక్క శరీరంలో ఉంది. ఆత్మ అనుభవం ద్వారా పరమాత్మ కనెక్ట్ అవుతాడు. ఇదనమాట. పరమాత్మ మనలో ఉన్నాడంటే ఈ విధంగా అర్థం చేసుకోకూడదు. ఆత్మ ప్రతి ఒక్కరిలో ఉంది, ఆత్మ అనుభవం చెయ్యండి. అది శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6:11. తర్వాత కఠోపనిషత్తు 2:2-13. కఠోపనిషత్తు 2:2-13. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం అన్నాడు. అనేక చైతన్య జీవులలో ఒకే పరమ చైతన్యము ఉన్నది, వారే భగవంతుడు. ముండకోపనిషత్తు 3.1.8. ముండకోపనిషత్తు 3.1.8. న చక్షుషా గృహ్యతే నాపి వాచా. దీని అర్థం ఏమిటి? భగవంతుడిని ఈ భౌతిక కళ్ళతో చూడలేము. నా చక్షుష అన్నాడు కదా, ఈ భౌతిక కళ్ళతో చూడలేము, మాటలతో వర్ణించలేము. అతను సాధారణ రూపాలకు అతీతుడు. అందుకని 11వ అధ్యాయం 8వ శ్లోకంలో ఏం చెప్పాడు? 11వ అధ్యాయం 8వ శ్లోకంలో ఏం చెప్పడం జరిగింది? నతుమాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం అన్నాడు. మనం ఇప్పటికే చర్చించుకున్నాం. అర్థమైందండి? ఈ 2 భౌతిక చర్మ చక్షుల ద్వారా మీరు నన్ను చూడలేరు. అందుకని దివ్య నేత్రాన్ని మీకు ప్రసాదిస్తున్నాను, ఇంకా వచ్చే వాళ్ళకి ప్రసాదిస్తున్నాను. అర్థమైందండి? దివ్యం దదామితే చక్షు. అక్కడ దివ్య చక్షు అన్నాడు. దివ్య చక్షు అంటే 3వ నేత్రము, జ్ఞాన నేత్రము, మనోనేత్రము, సంస్కార పరివర్తన నేత్రము, పరమాత్మ స్మృతి నేత్రము, ఆత్మనేత్రము. అర్థమై ఇన్ని ఉన్నాయి కదా, ఒకటే నేత్రము, 3వ నేత్రము. అదే విజ్డమ్, థర్డ్ ఐ ఆఫ్ డివైన్ విజ్డమ్ అంటారు ఇంగ్లీష్లో. అర్థమైందండి? సో ఆ విధంగా దాని మార్గం ద్వారా చూడండి. యోగ పశ్యమే అన్నాడు కదా, పశ్యమే అనుభవం చెయ్యండి. యోగం ఐశ్వరం, నా యొక్క మహిమని, నా గొప్పతనాన్ని, నా యొక్క ఉనికిని, నేను మీకు ఇచ్చే వారసత్వాన్ని అంతా కూడా మీరు ఆ 3వ నేత్రాన్ని తెలుసుకుంటే స్పష్టంగా మీకు అర్థమవుతుంది అంటాడు. అర్థమైందండి? అదనమాట విషయం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఇంకొకటి శ్లోకము, ఆధ్యాత్మిక సందేశము. ఈ శ్లోకం మనకు 3 గొప్ప పాఠాలు నేర్పుతుంది. 3 పాఠాలు. మొదటి పాఠము, భగవంతుడిని శరీరముతో అంచనా వేయకూడదు. భగవంతుడు ఒక శరీరంలో వచ్చాడంటే ఆ శరీరాన్ని పట్టుకొని నీవే దేవుడివి. అర్థమైందండి? కాదు. శరీరము ఒక మాధ్యమము, ఒక రథము మాత్రమే. అర్థమైందండి? అందుకని ఆ విధంగా అంచనా వేయకూడదు. భగవంతుడిని గుర్తించడానికి బాహ్య రూపము కాదు, జ్ఞానము మరియు దైవీ గుణాలు ప్రమాణము. భగవంతుడు నిజంగా మనలో వచ్చాడా, మనం అనుభూతి చేస్తున్నాం, దానికి ప్రూఫ్ ఏంటి? నీలో ఒక దైవత్వం వస్తోంది, నీలో ఒక ఆనందం, ఆత్మానందం ఏర్పడుతుంది, నీలో పరమాత్మను పొందినట్టు ఒక సంతుష్టత వస్తోంది. సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియ అన్న 12వ అధ్యాయం భక్తి యోగంలో. సంతుష్టత హయ్యెస్ట్ గుణం అన్నమాట. అంటే భగవంతుడు ఏ ప్రాప్తి కోసం నేను జన్మలుగా తపన పడుతున్నానో, పూజలు పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు చేస్తున్నానో ఆ భగవంతుడిని నేను కనెక్ట్ అయ్యాను, బుద్ధి ద్వారా కనెక్ట్ అయ్యాను, మన్మనాభవ మనసు బుద్ధి ద్వారా కనెక్ట్ అయ్యాను, పరమాత్మ నుంచి గుణాలు, శక్తులు నాలో ప్రవహిస్తున్నాయి. అంతకంటే గొప్ప భాగ్యం ఇంకా ఉందా చెప్పండి? లక్షల కోట్లు ఉన్నవాడు కూడా ఒక్క జన్మకి పరిమితమయ్యే సుఖాన్ని అనుభవం చేస్తాడే. కానీ ఇది కాలచక్రం మొత్తం మన జీవితాన్ని సమృద్ధిగా తయారు చేస్తోంది. అర్థమైందండి? మొదటి పాఠం అర్థమైంది కదండి. భగవంతుని గుర్తించడానికి బాహ్య రూపము కాదు, జ్ఞానము మరియు ఆ దైవీ గుణాలు ప్రమాణం. రెండవది
ఆత్మ బుద్ధి అవసరం. మామూలుగా బుద్ధి అంటే శరీరపరంగా కూడా బుద్ధి వాడతారు. దేహాభిమానంలో బుద్ధి వాడితే ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్తారు. ఈ ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళేవాళ్ళు దేహాభిమానంలో బుద్ధిని వాడుతున్నారు. అంటే సినిమాకి వెళ్ళాలి, ఏ సినిమాకి వెళ్ళాలి, లేదా చర్చించుకుంటున్నారు, వాడు గొప్పవాడు, వీడు గొప్పవాడు, వీడు ఎలా గొప్పవాడు కాదు, వాడెలా గొప్పవాడు. ఇదంతా కాదు మనకు కావాల్సింది. ఆత్మజ్ఞానము ద్వారా బుద్ధినేత్రం తెలుసుకోవాలి. అర్థమైందండి? దానికే గీతలో 10:10 ఏం చెప్తాడు? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి. నన్ను పొందే బుద్ధి యోగాన్ని నీకు నేను ప్రసాదిస్తాను, నీవు నన్ను ప్రీతిగా కొలుస్తావా, నువ్వు సదా నాతో పట్టుకుని ఉంటావా, అప్పుడు చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక అంతిమంగా వచ్చేస్తున్నాను నేను. భగవంతుని గుర్తించడానికి బాహ్య రూపం కాదు, జ్ఞానం మరియు దైవీ సంస్కారాలు, దైవీ గుణాలు ప్రమాణము. ఆత్మబుద్ధి అవసరము. శరీర బుద్ధి ఉన్నంత వరకు భగవంతుడే. భగవంతుడి తత్వం అర్థం కాదు. భగవంతు తత్వంలోకి వెళ్ళాలండి. ఎవరో చెప్పేది కాదు. మీకు మీరు జీవితాన్ని మార్చుకోవాలనే ఒక బలమైన కోరిక మీలో జనరేట్ కావాలి. అప్పుడే భగవంతుడు దొరుకుతాడు. అర్థమైందండి? మూడో విషయము, భగవంతుడు యథార్థ స్వరూపాన్ని గుర్తించాలి. భగవంతుడు అజన్ముడు, నిరాకారుడు, సర్వాధిపతి, ఈశ్వరుడు అని చెప్తున్నాం కదా, మహేశ్వరుడు, ఈశ్వరుడు. ఇది తెలుసుకున్నవాడే నిజమైన జ్ఞాని. ఆఖరిగా సారాంశం ఏంటండి? 9వ అధ్యాయం 11వ శ్లోకము. భగవంతుడు ఏం చెప్తున్నాడు? పరమాత్మ మానవ రూపములో కనిపించినప్పుడు అజ్ఞానులు ఆయనను సాధారణ మనిషిగా భావిస్తారు, కానీ ఆయన నిజముగా సమస్త భూతాలను శాసించే మహేశ్వరుడు. ఇప్పుడు భగవద్గీతలో పుస్తకంలో 9వ అధ్యాయం 11వ శ్లోకంలో భాష్యకారులు ఏం రాశారు ఈ శ్లోకం మీద, అది చెప్పుకొని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందామండి. 9వ అధ్యాయం 11వ శ్లోకము. అవజానంతి మాం మూఢ, అవజానంతి మాం మూఢ. ఎస్. ఇప్పుడు ఈ మీనింగ్ ఏంటి ఇస్తున్నారంటే, నా పరమ భావమును చూసారా, నా పరమ భావమును, పరమ లక్ష్యము, పరమ కర్తవ్యాన్ని ఎరుగని మూఢులు సర్వ ప్రాణులకును మహేశ్వరుడను ప్రభువును అయిన నన్ను లోక కళ్యాణమునకై అవతారములను ఎత్తిన కారణమున సామాన్య మానవునిగా భావించి తక్కువగా ఊహింతురు. కొంతవరకు కొంత కవర్ అయింది. ఇక్కడ అవతారములు, అనేక అవతారములు చెప్పారు. భగవంతుడు ఒకే ఒక్క అవతారము, ఒక మనిషి శరీరం అధిరోహించి మనకి సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము, వ్యవహారము మనకి ఇస్తారు. ఇప్పుడు తదుపరి ఎపిసోడ్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని తీసుకురాబోతున్నానండి. ఎందువలన, ఏ కారణంగా మనుషులు ఒక సాధారణ మానవ శరీరం అధిరోహించి వచ్చినప్పుడు ఎందుకు తిరస్కరిస్తున్నారు భగవంతుణ్ణి, ఎందుకు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు, దానికి ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా? అటువంటి కారణాలని మనము తదుపరి ఎపిసోడ్లో ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకం ఆధారంగా అందులో ఉన్న లోతైన తత్వాన్ని చర్చించుకోబోతున్నామండి. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.